ఒరేయ్ చెర్రీ, మన నక్షత్ర చూడ్రా ఎంత తెలివైందో. ఫ్రూట్స్ కోయడానికి కత్తి, ఉయ్యాలొగ్గడానికి తాడు, జంతువుల నుండి రక్షించుకోవడానికి గన్ను అన్ని ప్యాక్ చేసుకుంటుందిరా. మేకులు కొట్టడానికి సుత్తి కూడా ప్యాక్ చేసుకుని ఉంటుంది. ఏమో పెట్టుకుందేమోరా. అలాంటి జాగ్రత్తలు మరి నువ్వు కూడా ఏమైనా తీసుకున్నావా లేదా? అయ్యో బ్రహ్మాండంగా, అంతకు మించే తీసుకున్నాను. ఏంట్రా అవి? ఏంటో అవి నేను నక్షత్రకు చెప్తానులే గాని, ఏవో ఊరలేవో చేశానన్నావు కదమ్మా, అవి ప్యాక్ చేయమ్మా. చేస్తాను. నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు చెర్రీ? చెప్పడం ఎందుకు, చూపిస్తా. అమ్మో, బాంబు! ఈ బాంబు ఎందుకు? నువ్వు పెట్టాలనుకున్న విషయం, బిగించాలనుకున్న తాడు, పేల్చాలనుకున్న గన్ను, పొడవాలనుకున్న కత్తి, వెనక నుంచి కొట్టాలనుకున్న సుత్తి, ఇవన్నీ పనిచేశాక కూడా వెంటనే నా ప్రాణం పోదు. బతికే అవకాశం ఎంతో కొంత మిగిలే ఉంటుంది కదా. అదే దీని బటన్ని ఇలా లాగాననుకో, బూమ్, ఇద్దరం కలిసి పోతాం. రా, నీకు ఇంకో విషయం చెప్తాను రా. ఇక్కడ ఈ గోడ మీద పక్క పక్కనే నిలబడి పళ్ళికిలిస్తున్న మన ఫోటో గోడకి తగిలించి ఆ ఫోటోకి దండేసేసి మన వాళ్ళందరూ మెడలు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తారే మరదలు పిల్ల. మన ఫ్యామిలీలో ముందే చనిపోయి పుణ్య దంపతుల్లా మిగిలిపోతాం. అంటే నా ప్లాన్ నీకు తెలిసిపోయిందన్నమాట. తెలిసాక నేను కూడా ప్లాన్ చేశాను కదా బంగారం. మంచి ప్లేస్ చూసుకుని ఈ బాంబు ఉపయోగించడం కుదరని టైంలో నీ దగ్గరున్న ఆయుధాల్లో ఏదో ఒకదానికి ట్రై చేశావనుకో, అప్పుడు కూడా నా కొన ఊపిరి మిగిలే ఉంటుంది కదా. మిగిలిన ఆ ఊపిరితో ఇదిగో ఈ సైనైడ్ నీకు పట్టించేస్తాను. దీంట్లో మ్యాజిక్ ఏంటంటే బంగారం, విషం లేటుగా పనిచేస్తుంది, కానీ సైనైడ్ వెంటనే పనిచేస్తుంది. ఏది ఏమైనా నాకంటే ఒక నిమిషం ముందే పుణ్యస్త్రీగా వెళ్ళిపోతావు. నీ వెనకాల నేను అలా వచ్చేస్తూ ఉంటాను. నో, ఈ హనీమూన్ క్యాన్సిల్. ప్లాన్ చేసేది నువ్వే, క్యాన్సిల్ చేసేది నువ్వైతే ఎలా బంగారం? మన హనీమూన్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. బాగా ఎంజాయ్ చేసి వెనక్కి వచ్చేద్దాం. లేదు కాదంటే మన ఇద్దరి బరువు ఈ భూమి మీద తగ్గించేద్దాం. కాదు కూడదు అంటే ఈ విషయం నేరుగా వెళ్ళి మామైతే మాట్లాడేస్తాను. నక్షు, నాతోనే పెట్టుకుంటావా? చెప్తానే ముందు ముందు.